ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచితమై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను కొండ మీద ఆయన చేసిన ప్రసంగం ఇది. ఈ ప్రసంగం ద్వారా ఆయన మానవ జీవితాల్లో 2 మార్గాలు చూపిస్తున్నాడు. ఒకటి విశాల మార్గము, 2 ఇరుకు మార్గము. బహుశా మన అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో చర్చికి రావడానికి కొన్ని మార్గాల గుండా మనం నడుచుకుంటూ వచ్చాం. కొందరు మన చర్చి ముందు మట్టి రోడ్డు ఉంది, కొందరు మట్టి రోడ్లు నడుచుకుంటూ వచ్చారు, కొందరు సీసీ రోడ్లో నడుచుకుంటూ వచ్చారు, కొందరు తార్ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చారు. రకరకాల రోడ్లు ఉన్నాయి ఈ లోకంలో, రకరకాల మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో. అటువల్లే మన భారతదేశంలో 3,50,000 కిలోమీటర్ల రోడ్డు విస్తీర్ణం ఉందండి. 3,50,000 కిలోమీటర్ల రోడ్డు విస్తీర్ణ. ఈ 3,50,000 కిలోమీటర్ల ఈ రోడ్డు విస్తరణలో కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయి, కొన్ని సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కొన్ని హైవేలు ఉన్నాయి, కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్లు ఉన్నాయి, కొన్ని గ్రామాలకు సంబంధించిన రోడ్లు ఉన్నాయి. అయితే ఈ రోడ్లన్నీ కూడా మనము చూడడం ద్వారా ఒక విషయం అర్థమవుతుందండి. అది ఏమై ఉన్నదో తెలుసండి. అది ఈ లోకంలో ఉన్న ఈ రోడ్లు ఎలాగైతే మన గమ్యస్థానాన్ని అవి చేరుస్తాయో, చూడండి, మనము చర్చికి వెళ్ళాలనుకున్నాం, చర్చికి వచ్చాం, చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలనుకుంటాం. మనము దేని ద్వారా వెళ్తామంటే రోడ్డు ద్వారా వెళ్తాం, మార్గాల ద్వారా వెళ్తాం. ఆ మార్గము మనకి ఏం తెలియపరుస్తుందంటే మన గమ్యస్థానాన్ని తీసుకొని వెళ్తుంది. ద రోడ్ విల్ టేక్ అస్ టు అ డెస్టినీ. మనం ఎక్కడికి వెళ్ళాలో, మనము ఏ ప్రాంతానికి వెళ్ళాలో దాన్ని మనకి తెలియపరిచేది మనం ప్రయాణించే మార్గము. కొన్ని సంవత్సరాల క్రితం జర్మనీలో మరి విట్టెన్బర్గ్ అనే ప్రాంతాన్ని నేను వెళ్ళాను. ప్రపంచంలో అత్యధికమైన మంచి రోడ్డు వసతులున్న దేశం ఏదైనా ఉందంటే జర్మనీ. ఎక్కడ చూసినా తార్ రోడ్లే, ఎక్కడ చూసినా సుందరమైన రోడ్లు ఉంటాయి, ఎక్కడ చూసినా అద్భుతమైన రోడ్లు ఉంటాయి. అటువలే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోడ్లు వేసింది ఎవరు తెలుసండి? రోమీలు ప్రపంచం రోడ్లు వేశారు. అందుకొరకు ఒక నానుడు ఉంది, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. అన్ని మార్గాలన్నీ కూడా రోమాకు దారి తీస్తాయి. దాని అర్థం ఏమై ఉన్నదంటే, ఈ లోకములో మానవులుగా మనం జీవించినప్పుడు, మనం బ్రతికినప్పుడు మన యొక్క జీవితానికి ఒక గమ్యం ఉందండి. దేర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్. ఒక ఉద్దేశముతో ఒక మానవుడి లోకంలో జన్మించాడు. మానవుని జీవితానికి పశువు జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. పశువుకి ఎటువంటి ఉద్దేశం లేదండి. దే జస్ట్ లివింగ్. అవి కేవలం బతుకుతున్నాయి. బట్ వీఆర్ నాట్ లైక్ యానిమల్స్. మనము పశువులు లాంటి వారం కాదండి. మనము ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు దేవుడు మనలను ఈ లోకములో ఆయన జన్మింపచేశాడు. కాబట్టి దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనం గమ్యస్థానానికి చేరాలి. వీ నీడ్ టు గో టు ద వే విచ్ గాడ్ హెస్ ఆల్రెడీ ప్లాన్డ్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి నేడు ప్రపంచంలో అనేకమైన రోడ్లు ఉన్నాయండి. యేసు ప్రభువు వారు కూడా ఆయన సిలువేయబడినప్పుడు ఆయన ఆ యొక్క డొలోరోసా అనే ఆ వీధి గుండా, ఆ రాతి వీధి గుండా, ఆ రోడ్డు గుండా ప్రయాణమవుతూ ఆయన కల్వరి శిలువపై మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. దేర్ ఇస్ ఎ వే. దేవుడు ఒక మార్గాన్ని మనం చూపించాడండి. కాబట్టి మనం ఈ సమయంలో చదివిన మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో యేసు ప్రభువు వారు 2 మార్గాల గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. 2 రోడ్ల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి విశాలమైన మార్గము, 2 ఇరుకైన మార్గం. వన్ వే ఇస్ ఎ బ్రాడ్ వే, ద అదర్ వే ఇస్ నారో వే. ఈ 2 మార్గాలను ఆయన మన ముందు పెట్టి ఉన్నాడండి. ఒక మార్గం పవిత్రమైన మార్గము, మరొక మార్గము అది నరకాన్ని నడిపించే మార్గము. ఈ రెండింటి మధ్యన మనము జీవించే జీవితం, మనం బ్రతికే జీవితము, మనం జీవించే ఈ యొక్క బ్రతుకంతా కూడా ఆధారపడి ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అయితే ఈ మార్గములో నడవాలనుకున్నప్పుడు మన ముందు ఒక నిర్ణయం అనేది మన ముందు పెట్టబడింది అని చూడండి. ఇక్కడ రావటానికి మీకు చాలా రోడ్లు ఉన్నాయి.
మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి చాలా రోడ్లు ఉన్నాయి. బురదలో రావచ్చు, అవి ఇంకో వీధిలోంచి రావచ్చు, వెనక వీధిలోంచి రావచ్చు, చాలా మార్గాలు ఉన్నాయి. యూ హ్యావ్ మెనీ వేస్ టు కమ్. అటువలే మన జీవితంలో కూడా దేవుని దగ్గర రావడానికి ఒకే ఒక మార్గం. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. దేర్ ఆర్ నాట్ మెనీ వేస్ టు కమ్ టు ద లార్డ్. వీ హ్యావ్ ఓన్లీ వన్ వే. యేసులో రావడానికి మన దగ్గర ఒకే ఒక మార్గం ఉందండి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు చెప్తున్న మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరడండి. అన్నిటికంటే మొదటిది మనము ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఒక నిర్ణయాన్ని మనం ఎదుర్కోబోతున్నాం. దేర్ ఈస్ సంథింగ్, దేర్ ఇస్ ఏ క్వశ్చన్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దేర్ ఇస్ ఎ థింగ్ వాట్ వీ నీడ్ టు టేక్ ఏ డిసిషన్. ఒక నిర్ణయం అని తీసుకోవాలి. యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి, ప్రవేశించండి అని అంటున్న మాట చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ప్రవేశించుడి, ఎంటర్. యేసు ప్రభు వారు ఆయన మనతో చెప్తున్న మాట, మీరు ప్రవేశించండి. ఆయన బలవంతంగా రమ్మంటలేదండి. ట్రై టు అండర్స్టాండ్, ఈస్ నాట్ ఫోర్సింగ్ యూ టు కమ్ ఇన్ టు దిస్ వే. ఈ లోకంలో ఈ మార్గంలో రండి అని మేము బలవంతం చేయట్లేదు. ఈ లోకంలో చరిత్ర మనం చూచినప్పుడు బలవంతంగా మనుషులను మార్చే పరిస్థితి జరిగిందండి. బలవంతంగా మార్చే పరిస్థితి, బలవంతంగా. జిహాద్ అంట, జిహాద్ అనగా మీరు అల్లాహ్ని నమ్ముకోకపోతే మేము చంపేస్తాం, అల్లాహ్ని నమ్ముకోకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మా అల్లాహ్ని మీరు నమ్ముకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా అల్లాహ్ని నమ్ముకోవాలి అనే ఒక జిహాద్ అనే ఉద్యమాన్ని కొందరు ప్రారంభించారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే బలవంతంగా మార్చడం. అలా కొందరు గర్వాపసన ప్రారంభించారండి. బలవంతంగా మీరు తిరిగి మా మతంలోకి రావాలి. ఇవన్నీ బలవంతం. కానీ క్రైస్తవం ఒకటి ఎవరిని బలవంతం చేయదు. Christianity will not force anyone because it's a decision which is taken by voluntarily. ఒక వ్యక్తి స్వతంత్రంగా స్వేచ్ఛగా తీసుకునే నిర్ణయం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఇది మీ ఇష్టంతో తీసుకోవాల్సిన నిర్ణయం. ఇష్టంతో తీసుకోవాల్సిన నిర్ణయం. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాల మార్గము, 2 ఇరుకైన మార్గం. జీవితానికి దారి తీసే మార్గము ఒకటైతే, మరొకటి విధ్వంసానికి దారి తీసే మార్గము మరొకటండి. ఈ 2 మార్గాలు మాత్రమే. దేర్ ఆర్ ఓన్లీ 2 వేస్. ఈ ఆధునిక కాలములో ప్రజలు దేవుని మార్గాన్ని విశ్వసించడానికి, నమ్మటానికి ఇష్టపడరండి. పరలోకానికి ఒకే ఒక మార్గము, అదే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ప్రజలు పరలోకానికి వెళ్తారు. ప్రజలకు తెలివి ఉందండి. దేర్ ఆర్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ప్రజలకు తెలివి ఉంది, కానీ ప్రజలకు జ్ఞానం లేదు. ప్రజలకు తెలివి ఉంది, తెలివితేటలు ఉన్నాయి. దయతో అర్థం చేసుకోండి. తెలివితేటలు పుస్తకాలు చదవడం ద్వారా వస్తాయి. ఇఫ్ యు రీడ్ బుక్స్ యు గెట్ నాలెడ్జ్, బట్ యు ఓన్లీ గెట్ విజ్డమ్ త్రూ గాడ్. దేవుని ద్వారా మాత్రమే మీకు జ్ఞానం వస్తుంది. దేవుడే జ్ఞానమును అనుగ్రహించువాడని బైబిల్ చెప్తుందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అయితే దేవుడు మనుషులు కొలిచే విధంగా దేవుడు మనుషులను కొలడండి. ఈ లోకంలో మనుషులు మిగతా మనుషులను ఎలా కొలుస్తారంటే కులాన్ని బట్టి కొలుస్తారు, రంగును బట్టి కొలుస్తారు, డబ్బును బట్టి కొలుస్తారు, హోదాను బట్టి కొలుస్తారు, స్థితిగతులు బట్టి కొలుస్తారు. ఈ లోకంలో రకరకాల విధాలుగా మనుషులు మిగతా మనుషులను కొలిచేవారుగా ఉంటారండి. అయితే దేవుడు మనుషులు ఆ విధంగా ఆయన కొలవడండి. మనుషులు రంగును బట్టి, కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, డబ్బును బట్టి మనుషులు మిగతా మనుషులను కొలిస్తే దేవుడు ఎలా కొలుస్తారో తెలుసండి. 2 విధాలుగా కొలుస్తారు. ఒకటి రక్షించబడ్డవారు, రెండోది రక్షింపబడని వారు. దేవుడు ఈ 2 విధాలుగానే దేవుడు మనుషులను కొలుస్తాడు. వన్ ఈజ్ సేవ్డ్ పీపుల్, ద సెకండ్ ఈజ్ అన్సేవ్డ్ పీపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 రకాల ప్రయాణికులు ఉన్నారు. దేర్ ఆర్ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ట్రావెలర్స్. యేసుప్రభు చెప్తున్న మాట, 2 రకాల ప్రయాణికులు ఉన్నారు. ఒకటి ఇరుకు ద్వారములో ప్రయాణించే ప్రయాణికులు, 2 విశాల మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు. ఇక్కడ 2 రకాల చెట్లు ఉన్నాయి. ఒకటి మంచి చెట్టు, 2 చెడ్డ చెట్టు. మంచి చెట్టు మంచి ఫలమును అది ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలమును ఫలిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 రకాల దానిపైన మనం ప్రయాణిస్తున్నాము. దేర్ ఆర్ ఓన్లీ 2 వేస్.
ఈ రెండు రకాల దానిపైన మనం ప్రయాణిస్తున్నాము. ఈ రెండు రకాల ఫలాల్లో ఒకదాన్ని మనం కలిగి ఉన్నాము. మంచి ఫలమా, చెడ్డ ఫలమా? అటువలే ఈ రెండు రకాల ఇల్లులు మనకున్న. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, రెండోది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. బండ మీద కట్టబడిన ఇల్లు, ఒక ఇల్లు బండ మీద కట్టబడినప్పుడు దానికి మంచి ఫౌండేషన్ ఉన్నప్పుడు, బలమైన ఫౌండేషన్ ఒక ఇల్లు కలిగి ఉన్నప్పుడు, అది గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా అది బండ మీద కట్టబడింది కాబట్టి ఆ ఇల్లు కూలిపోదు. ఒకవేళ అదే ఇంటిని మనము ఇసుక మీద కట్టామనుకోండి, మట్టి మీద కట్టామనుకోండి, పునాది లేకుండా కట్టామనుకోండి, గాలి వచ్చినా, వరద వచ్చినా, వాన వచ్చినా, ఒక చిన్న గాలి తుఫానికి ఆ ఇల్లు ఏమవుతుందో చెప్పండి, పడిపోతుంది. కాబట్టి మనము ఏదో ఒక ఇంట్లో ఉంటున్నాం. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లా, లేకపోతే మట్టిలో కట్టబడిన ఇల్లా? ఈ రెండింటిని మనం ఒకసారి గ్రహించే వారంగా ఉండాలండి. మత్తయి సువార్త 7:24 కాబట్టి నా మాటలు విని వాటి మీద చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉంటాడు. ఎవరైతే యేసుక్రీస్తు మాట విని వాటి చెప్పున ఎవరైతే జరిగిస్తారో వారందరూ కూడా బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉంటారు. 26వ వచనం చదవండి. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ఎవరైతే యేసుక్రీస్తు మాట ప్రకారంగా కాకుండా వారి యొక్క జీవితాలు కట్టుకుంటారో వారందరూ కూడా ఇసుక మీద కట్టబడిన వ్యక్తుల్లా ఉంటారని బైబిల్ చెప్తుంది. రెండు రకాల యాత్రలు ఉన్నాయి, రెండు రకాల చెట్లున్నాయి, రెండు రకాల ప్రయాణికులు ఉన్నారు, రెండు రకాల కట్టేవారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకేలా కనిపించవచ్చు, ఇల్లులు చూడటానికి ఒకేలా కనిపించవచ్చు, కానీ అన్నీ ఒకటే కాదండి. ఆల్ రోడ్స్ ఆర్ నాట్ ద సేమ్. అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి చేరవు. నో, నాట్ ఆల్ రోడ్స్ గోస్ టు సేమ్ ప్లేస్. మొదటి సమూయేలు గ్రంథము 16:7 మనుషులైతే పై రూపాన్ని చూస్తారండి, మనుషులు బాహ్య స్థితిని చూస్తారు, కానీ దేవుడు హృదయంతరంగాన్ని చూస్తాడండి. మొదటి సమూయేలు గ్రంథం 16:7 చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగనెను, సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును మీరు లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు దేన్నైతే లక్ష్య పెడతారో, మనుషులు దేన్నైతే కేంద్రీకరిస్తారో, మనుషులు దేన్నైతే ఉన్నతంగా భావిస్తారో దేవుడు దాన్ని ఉన్నతంగా భావించాడండి. నో అని అనుకుంటాం, మంచి వస్త్రాలు ధరిస్తే మనుషులు మనకు గౌరవిస్తారు అనుకున్నాం, ఇలా కనిపిస్తే ప్రజలు నన్ను గౌరవిస్తారు. నో, మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయంతరంగాన్ని చూచేవాడుగా ఉంటున్నాడండి. సమాజంలో పేరున్న ప్రజలు ఉంటారు, పెద్దవారు ఉంటారు, గొప్పవారు ఉంటారు, ధనవంతులు ఉంటారు, రకరకాల వ్యత్యాసం ప్రజలు కలిగి జీవిస్తూ ఉంటారండి. అయితే దేవుడు చూసేది రెండు రకాల వ్యక్తులు మాత్రమేనండి. ఒకటి అంగీకరించిన వారు, ప్రభును తృణీకరించిన వారు. There are only two types of people. One is saved people, the other is unsaved people. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసులో ఉన్నవారు కొందరుంటారు, యేసులో లేని వారు కొందరుంటారు. యేసు ప్రభువాన్ని అంగీకరించిన వారు కొందరుంటారు, యేసు ప్రభువాన్ని తృణీకరించిన వారు కొందరుంటారు, యేసు ప్రభువాన్ని స్వీకరించిన వారు కొందరుంటారు, యేసు ప్రభువాన్ని ద్వేషించిన వారు కొందరుంటారు, యేసు ప్రభువాన్ని అభిషేకించేవారు కొందరుంటారు, యేసు ప్రభువాన్ని అపహాసం చేసేవారు కొందరుంటారు. అయితే పరలోకానికి మార్గానికి వెళ్ళేవారు కొందరు ఉంటారు, నరకానికి వెళ్ళేవారు కొందరు ఉంటారు. There are only two ways. Only two ways. యేసు ప్రభువు చెప్తున్న మాట ఈ ఉదయకాల సమయంలో పవిత్రమైన మార్గం. There is a holy way. ఈ ప్రపంచంలో నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని చెప్పిన ఏకైక వ్యక్తి భూలోకంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసు ప్రభు మాత్రమే. నో వన్ సెడ్ దిస్ వర్డ్స్. ఎవరు చెప్పలేదండి, ఏ గ్రంథంలో కూడా చెప్పలేదు.
నేనే పరలోకానికి తీసుకువెళ్తాను. ఐ విల్ టేక్ యూ టు హెవెన్. ఎందుకనగా మానవ జీవితం మనం ఎంత బతికినా 60 సంవత్సరములు, 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆఖరికి మానవుడు ఏదో ఒక సమయంలో మరణించక తప్పదు. మరణించిన తర్వాత మానవ జీవితం ఏమని ఎవరిని అడిగితే ఏముందిలేండి, ఎవరు తెలుసు, ఏమవుతాం ఎవరు తెలుసు. ఒక గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, ఈ లోకంలో నీవు కొందరిని చంపేస్తే నువ్వు అక్కడికి వెళ్తే నీకు కావలసిన సౌఖ్యం ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ వెన్ యూ గో టు హెవెన్. అనగా ఈ లోకంలో చంపేస్తే ఏమవుతుంది, మనుషులు చంపితే పరలోకానికి వెళ్తారంట. మనుషుల దగ్గర లాగేసుకుంటే పరలోకానికి వెళ్తారంట. మనుషుల యొక్క ఆస్తులు లాగేసుకుంటే, భార్యలు లాగేసుకుంటే, సంపద లాగేసుకుంటే మోక్షానికి వెళ్తారంటండి. అనగా ఈ లోకంలో మీరు ఇతరుల్ని పాడు చేస్తే అక్కడికి వెళ్తారని చెప్పబడిందండి. ఈ లోకంలో మార్గాలన్నీ ఎలాంటి మార్గాలు తెలుసండి? ఆల్ ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్ వాట్ దే టీచ్ యు నో. మీరు తప్పు చేయండి, తప్పు చేయండి, పాపం చేయండి, పాపం చేయండి, పాపం చేయండి, పాపం చేయండి. మీరు పాపం చేస్తేనే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీరు పాపం చేస్తే అక్కడికి వెళ్తారని చెప్తారు లోకం. కానీ బైబిల్ ఏమన్నా మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తుందండి. ఎందుకనగా దేవుని మార్గము ఇరుక్కోండి. యునో ద వే ఆఫ్ క్రైస్ట్ ఇస్ నారో. సొంత నిర్ణయాలతో దేవుని దగ్గరకు వచ్చి మీరు జీవించలేరు. యూ కెనాట్ లివ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ సెల్ఫిష్ మోటివ్స్. మీ సొంత ఉద్దేశాలతో వచ్చి నేను ఇలా ఉంటాను, ఇలా జీవిస్తాను, ఇలా ప్రవర్తిస్తాను, ఇలా బ్రతుకుతాను, నా ఇష్టానుసారం మానవ జీవిస్తాను అనడానికి వీల్లేదు. యూ కెనాట్. అలా అనుకుంటే ఈ మార్గము సరైన మార్గం కాదండి. ఇఫ్ యూ వాంట్ ఫ్రీడమ్, if you want real freedom, this is a right way. But if you think you want your own freedom and use Christ's freedom as your freedom, you cannot live. అనగా మీ సొంత స్వతంత్ర ప్రకారంగా, స్వేచ్ఛ ప్రకారంగా జీవించి క్రీస్తులో జీవించాలనుకుంటే మీరు జీవించలేరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, బైబిల్ ఇరుకైన పుస్తకం అండి. దేర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ ద గాస్పల్. సువార్తలో రాజీ అనేది లేదు. నో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్. యేసు ప్రభువు వారు ఎప్పుడు కూడా రాజీ పడే వాక్యం చెప్పలేదండి. నో. ఆయన ప్రజలు విడిచిపెట్టినా, ఆయన ప్రజలు హేళన చేసినా, ఆయన తృణీకరించినా, హీ వాస్ నాట్ కాంప్రమైజ్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు ద్వారము, 2 విశాల మార్గం. సంకోచితమైన మనసు అండి ఇది. సంకోచితమైనది ఈ మార్గం, సంకోచితమైనది. చాలా పర్యాలు మనము ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే మనము కూరగాయలు కొంటానికి వెళ్ళినప్పుడు మీరు బేరవాడతారు. కొంచెం ఆలోచించండి, తగ్గించండి అయ్యా, ఆ రూపాయి తగ్గించండి. చాలా పర్యాలు మనము మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీ వాంట్ టు బార్గెన్. మనము ఏం చేస్తామంటే వారితో అనేక విషయాల్లో మనం వారితో సంకోచితంగా ఉండాలని భావిస్తామండి. ఎవరితో? మనుషులందరితో కూడా, మనుషులందరూ మనతో సంకోచితంగా ఉండాలని భావిస్తాం, కానీ మనం ఎవరితో సంకోచితంగా ఉండాలని భావించాం. అయితే మానవుడిగా మనం చేసే అతి పెద్ద తప్పుడే తెలుసండి, దేవునితో మనము నిత్య జీవం కలిగిన విషయాల్లో మాత్రం మనము చాలా పర్యాలు తప్పు అడుగు వేసే వారంగా మనము ఉంటున్నాం. అయితే ప్రేమనందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, అయితే దేవుడు ఈ సమయంలో మీకు ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. మీరు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ యు ఎ డిసిషన్ టు ఫేస్. ఒక నిర్ణయించుకునే ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. 2 మార్గాలు. ఒకటి ఇర్మియా గ్రంథం 21:8 వచ్చిన ప్రకారంగా, ఒకటి జీవ మార్గాలు నడిపించే మార్గము, 2 మరణ మార్గములు నడిపించే మార్గం. ఈ 2 మార్గాలు ఏ మార్గం కావాలి? వాట్ యు వాంట్? యు వాంట్ డెత్ ఆర్ యు వాంట్ లైఫ్? ఈ మరణం అనేది మీకు చూడడానికి చాలా విశాలంగా కనిపించవచ్చు. యు మే థింక్ ఇట్స్ ఎ హ్యాపీ వే, ఇట్స్ మేక్స్ యూ హ్యాపీ. ఆ మార్గం మీకు సంతోషకరంగా మీకు కనిపించే, కానీ తుదుకు అది మిమ్మల్ని నాశనముకు నడిపించే బైబిల్ చెప్తుందండి. 2వ మార్గం ఇరుకు. ఇది సంకోచితమైనది, ఇది మీకు ఆందోళన కలిగించేది,
మీ పరిస్థితులన్నిటిని కూడా మరి విడిచిపెట్టి దేవుళ్ళో జీవించడానికి సమస్తాన్ని తీర్మానించుకునే మార్గం మరొక మార్గము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, ఉదయకాల సమయంలో మనము ఏ రీతిగా మనము ముందుకు వెళ్ళే వారంగా ఉన్నాము. రెండోది, మనం తీసుకున్న నిర్ణయాలకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు డిసైడ్. ఫ్రీడమ్ టు డిసైడ్. యూ హ్యావ్ ఫ్రీడమ్. మీకు స్వేచ్ఛ ఉందండి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి. ఇందాక చెప్పాను, క్రైస్తవం అనేది ఎవరిని బలవంతంగా ప్రభువుని అంగీకరించమని బోధించేది కాదు. నో, క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్ విచ్ ఫోర్స్ఫుల్లీ వాంట్స్ పీపుల్ టు కమ్ టు క్రైస్ట్. నో, క్రైస్తవ్యము బలవంతంగా ఎవరిని మార్చదు. నో, ప్రపంచ చరిత్ర చూసినప్పుడు బలవంతంగా మార్పులు జరిగాయండి. క్రైస్తవం మాత్రం బలవంతం కాదండి. ప్రజలు స్వతంత్రంగా తీసుకునే నిర్ణయం. బికాస్ దేవుడు మనకి ఏమిచ్చాడు తెలుసండి? దేవుడు మనకు ఆలోచన శక్తి ఇచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, తెలివినిచ్చాడు. మీకు ఆలోచన శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ మీకు కావాల్సింది ఏమిటి తెలుసండి? జ్ఞానము కావాలి. అన్లెస్ యూ హ్యావ్ ఎ విజ్డమ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ ద గాడ్. మీకు జ్ఞానం లేకపోతే దేవుని మార్గాలు తెలుసుకోలేరు. మీకు ఈ లోకంలో తెలివితేటలు ఉన్నాయి. యూ హ్యావ్ ఎ నాలెడ్జ్. విస్తారమైన తెలివితేటలు ఉన్నాయి. ఈ తెలివితేటలన్నీ కూడా మనం నేర్చుకున్నాం, పుస్తకాలు చదవడం నేర్చుకున్నాం. కానీ జ్ఞానం అనేది దేవుని ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహించేది. వి హ్యాడ్ బి రిసీవ్డ్ ఇట్. మనం దాన్ని పొంది ఉన్నాం, దాన్ని నేర్చుకోలేదండి. జ్ఞానమును మనం దేవుని దగ్గర మాత్రమే మనం పొందగలం. ఆ జ్ఞానమును ఇవ్వాలని దేవుని మనం ప్రార్థన చేయాలి. అన్లెస్ యూ హ్యావ్ ద విజ్డమ్ ఫ్రమ్ ద లార్డ్ యూ కెనాట్ నో గాడ్. దేవుడు మీరు తెలుసుకోలేరండి. కాబట్టి దేవుడు మనలను ఆయన తన మహిమ కొరకు ఆయన సృష్టించాడు. అటువలే ఆయన మనకు నిర్ణయించుకునే స్వేచ్ఛ మనకి ఇచ్చాడండి. దయతో ప్రకటన గ్రంథము 22:17 దయతో చదవండి. దేవుడు మీకు స్వేచ్ఛనిచ్చాడండి. దేవుడు తన కృప ద్వారా దేవుడు మీకు స్వేచ్ఛ ఇచ్చాడు. అంగీకరించడానికి దేవుడు మీకు స్వేచ్ఛ ఇచ్చాడు. మీరు ప్రభుని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది మీ ఇష్టం. యూ హ్యావ్ ద విజ్డమ్, యూ హ్యావ్ ద డిసిషన్, యూ కెన్ మేక్ ద డిసిషన్. మన మనుషులము దేవుడు మనకు నిర్ణయించే స్వేచ్ఛ దేవుడు మనకు ఇచ్చాడు. దేవుడు కృప లేకుండా మనకు కావలసిన విధంగా చేయడానికి మనకు స్వేచ్ఛ లేదండి. దేవుని యొక్క కృప లేకుండా మనకు కావలసిన విధంగా మనం జీవించడానికి మనకు స్వేచ్ఛ లేదు. చదవండి దయతో ప్రకటన గ్రంథము 22:17 ఆత్మయు పెళ్లి కుమారుడియు రమ్మని చెప్పుచున్నాడు. దేవుని ఆత్మ ఆయన రమ్మని పిలుస్తున్నాడు. రమ్ము, రండి 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 యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారును, ప్రయాసపడి మోయువారును ప్రభుని చెంతకు త్వరపడి రారిక. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఈజ్ కాలింగ్. వస్తారా రాకపోతారా అది మీ ఇష్టం. ఇట్స్ యువర్ డిసిషన్ వెదర్ యు కమ్ ఆర్ నాట్, బట్ ఈస్ గివింగ్ అన్ ఇన్విటేషన్. మనం పెళ్ళికి వెళ్ళి పత్రికలు ఇస్తాం. అయ్యా మా ఇంట్లో పెళ్ళి ఉంది రండి అని పిలుస్తాం. బలవంతం లాక్కుని వస్తామా? వారికి వాళ్ళు వస్తారా? దే నీడ్స్ టు కమ్. ఇఫ్ దే వాంట్స్ టు కమ్ దే విల్ కమ్. ఇఫ్ దే డోంట్ వాంట్స్ టు కమ్ దే డోంట్ కమ్. వారు కావాలనుకుంటే వస్తారు, రావద్దు అనుకుంటే మానేస్తారు. ఇట్స్ ద సేమ్ వే జీసస్ ఇస్ కాలింగ్ యూ. ఇట్స్ అ కాల్. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడండి. మీకు దేవుడు ఒక స్వేచ్ఛనిచ్చాడు. యు హ్యావ్ ఎ ఫ్రీడమ్. యు హ్యావ్ ఫ్రీడమ్. ప్రేమేనా దేవుని బిడ్డలారా, అయితే ఇందాక మీకు స్వేచ్ఛ అన్నాను. అయితే ఈ స్వేచ్ఛలో మీకు దేవుడు బలవంతం కూడా ఇచ్చాడండి. బలవంతపు నిర్ణయం కూడా ఉందండి. సమ్ టైమ్ యూ నీడ్ టు టేక్ సమ్ డిసిషన్ ఫోర్స్ఫుల్లీ. యూ కెనాట్ సే నేను ఇలాగున్నాను, మా అమ్మ ఇలా చెప్తుంది, మా నాన్న చెప్తున్నాను, మా భర్త ఇలా చెప్తున్నాడు, మా భార్యలు చెప్తుంది, వాట్ షుడ్ ఐ డూ? నేను ఇలా ఉండిపోయిన ఏం చేయాలని చెప్పడానికి వీళ్ళ కొన్ని పరిస్థితుల్లో యూ నీడ్ టు బి ఏ ఫోర్స్ఫుల్ డిసిషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయతో
దయతో మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట మనం చూద్దాం. ఈ మాటకు ముందు ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభువు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి పైన ఆయన బ్రతికాడు, జీవించాడు. చరిత్ర ఆధారం ఉంది. ఇట్స్ ఎ హిస్టరీ. అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది ప్రారంభించబడింది, బికాజ్ ఇట్స్ ఎ హిస్టరీ. కాబట్టి యేసు క్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు ఆయన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, చనిపోయిన వాళ్ళని లేపాడు, అద్భుతాలు జరిగించాడు. ప్రపంచమంతా కూడా ఆయన కార్యాలకు ఆకర్షితులయ్యారు. ద హోల్ వరల్డ్ వాస్ అట్రాక్టెడ్ టు జీసస్, బట్ హిస్ వేస్ వర్ నాట్ అట్రాక్టెడ్ టు ద పీపుల్. ఆయన మార్గాలు మాత్రం ప్రజలు ఆకర్షించే కారణం ఏంటంటే ఆయన మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఆయన మార్గం ప్రకారంగా, ఆయన మాట ప్రకారం జీవించడం చాలా కష్టతరంగా ఉన్నాయి. కాబట్టి చాలా మంది సంకోచ భావంతో వారు జీవించారు. యేసుప్రభు వారు ఒకరోజు యేసుప్రభు వారిని సిలువ వేయడానికి రోమీలు పట్టుకొని యూదులు పట్టుకొని ఆయనను పిలాతు ముందు తీసుకొని వచ్చారండి. యేసుప్రభు వారు పిలాతు ముందు నిలబడ్డారు. పిలాతుకు తెలుసు యేసుప్రభు వారు ఎవరో. పిలాత్ నో హూ వాజ్ జీసస్. పిలాతు యేసుప్రభు రహస్యంగా గదిలో మాట్లాడాడు. పిలాతు మాట్లాడు, నువ్వు రాజువా, నువ్వు దేవుడువా అన్నప్పుడు నువ్వు అన్నట్టే అన్నాడు. కానీ పిలాతు ప్రజలకు భయపడి, ఎవరికి భయపడి చెప్పండి? ప్రజలకు భయపడి, హీ హాస్ ఎ డిసిషన్ విచ్ హీ కెన్ టేక్. అతడు తీసుకోవాల్సిన నిర్ణయం ఉంది. ఆయన తెలుసు యేసుప్రభు దేవుడు అని తెలుసు, రక్షకుడు అని తెలుసు, మెస్సే అని తెలుసు, అద్భుతాలు చేస్తాడని తెలుసు, ఆయన రాజులకు రాజు అని తెలుసు. కానీ ఆయన ఎవరికి భయపడ్డాడు తెలుసండి? మనుషులకు భయపడ్డాడు. మనుషులకు భయపడి ఆయన ఏమన్నాడంటే, ఈ నీతిమంతుని సిలువేయటానికి నాకు అధికారం లేదు, అయినప్పటికీ ఈ వ్యక్తి విషయంలో, ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అని ఏం చేశాడు? చేలు కడిగేసుకున్నాడు. హీ నోస్ దట్ హీ వాజ్ అ గాడ్. హీ వాజ్ ద గాడ్, నాట్ ఏ గాడ్. హీ వాజ్ ద గాడ్. ఆయన దేవుడని ఆయనకి తెలుసు. తెలిసినప్పటికీ ప్రజలకు భయపడి, ప్రజలు ఏమనుకుంటారని ఆయన ఏం చేశాడంటే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. చాలా పర్యాలు మనం కూడా నిర్ణయాలు మార్చుకుంటాం. అయ్యో, మా అమ్మకి ఇష్టం లేదండి, మా నాన్నకి ఇష్టం లేదండి. ఇక్కడ భారతి ఉంది. భారతి అమ్మాయి టెస్టిమోనీ తెలిస్తే ప్రభువుని నమ్ముకుందని ఇంట్లో వాళ్ళు చెతగొడేసేవారు. అమ్మాయిని చెతగొడేసేవారు, కాలు చేతులు కడేసేవారు, బంధించేసేవారు. ఇప్పుడు వరకు అమ్మాయిని ఎప్పుడు ప్రభువుని నమ్ముకొని ఆ మాట నేను చెప్పలేదు అమ్మాయికి. ఎక్కడ ఉంది అమ్మాయి అని అడగండి. ఎప్పుడైనా చెప్పానమ్మా ప్రభువుని నమ్ముకొని? నేను ఎప్పుడు చెప్పలేదు. భయంకరంగా హింసించారు, భయంకరంగా కొడేసేవారు. ఒకే మాట నీవనమ్మా, ప్రభునందు విశ్వాసం కలిగి నీవు జీవించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, క్రీస్తుని అంగీకరించడం అంటే చాలా పర్యాలు వ్యక్తులకి ఎలాగుంటుందో తెలుసండి. ఇదేదో ఎక్కడో కలిసిపోతున్నారు అనుకోండి, ఎక్కడో కలిసిపోవట్లేదండి. ఇదేమో ఎక్కడో కలిసిపోవడం కాదు, ఇది కలుపుకునేది కాదు. ఇది మీరు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించడానికి దేవుడు మీకు ఇచ్చే ఒక మార్గము. ఇట్స్ ఎ వే, ఇట్స్ ఎ న్యూ వే. ఇది లోకములో ఉండే మార్గం అంటే ఇది కాదు. ఈ మార్గం వేరు. దిస్ వే ఇస్ డిఫరెంట్. ఇది ప్రత్యేకమైన మార్గం అండి. కానీ ఈ మార్గంలో వెళ్ళేవారు బహు కొద్ది మంది మాత్రమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పిలాతు తీసుకున్న ఆ యొక్క చెడ్డ నిర్ణయము ప్రపంచంలో పిలాతును దోషిగా నిలబెట్టిందండి. ద డిసిషన్ వాట్ పిలాట్ హస్ టేకెన్, ఇట్ వాస్ గ్రేటెస్ట్ ఫూలిష్ డిసిషన్ టేకెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ప్రపంచ చరిత్రలో భయంకరమైన చెడ్డ నిర్ణయము పిలాతు ఆ రోజు తీసుకున్నాడు. తెలుసు, హీ నోస్, బట్ హీ వాస్ అఫ్రేడ్ టు ద పీపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఈ సమయంలో ఒకవేళ మీరు కూడా భయపడుతున్నారేమో, చింతిస్తున్నారేమో, దిగులు పడుతున్నారేమో, ఆలోచిస్తున్నారేమో. దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడండి. ప్రభువైన యేసుక్రీస్తు తిరస్కరించడము తటస్థ వైఖరి కాదండి. తటస్థ వైఖరి, ఇట్స్ నాట్ ఎ న్యూట్రల్ టు జస్ట్ రిజెక్ట్ జీసస్ క్రైస్ట్. చాలా మంది ఏమంటారంటే యేసుప్రభువు నమ్ముకుంటే ఇలా నోరు మూసుకుంటారండి.
అంటే వాళ్ళు నమ్ముకున్నట్టు కాదు, నమ్ముకోలేనట్టు కాదు. పిలాతు గారు కూడా ఏం చేశారంట, ఇలా చేలు కడిగేసుకున్నారు. అంటే ఆయన ఒప్పుకున్నట్లు కాదు, ఆయన తునీకరించినట్లు కాదు. చూడండి మత్తయి సువార్త 12:30 యేసుప్రభువు ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ ఈ మాట. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నా పక్షమున హీ దట్ ఈస్ నాట్ విత్ మీ ఈస్ అగేన్స్ట్ మీ. నా పక్షమున ఉండని వాడు నాకు శత్రువు అంటున్నాడండి. ఈ సమయంలో మీకు మాటలు చెప్తున్నాను, మీరు ఎవరి పక్షాన ఉంటారో మీ ఇష్టం. యూ హ్యావ్ 2 ways, జీవ మార్గము, మరణ మార్గము. జీవ మార్గంలో వెళ్తే మీరు జీవానికి వెళ్తారు, మరణ మార్గంలో వెళ్తే మీరు నశించిపోతారు, నరకానికి వెళ్తారు. ఈ 2 మార్గాలు చెప్పే బాధ్యత నా మీద ఉంది. దెన్ వాట్ ఎవర్ యు చూస్, ఇట్స్ యువర్ విష్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగం, ఒకవేళ మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన ఫలము కూడా ఉంటుంది. వాట్ ఎవర్ ద డిసిషన్ వి టేక్, దేర్ ఈజ్ ఎ ఫ్రూట్. ఫలం ఉంది. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనకు ఫలం ఉందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా మీకు స్వతంత్రం ఉందండి. ఇప్పుడు మీకు స్వేచ్ఛ ఉంది. మన బిల్డింగ్ ఎక్కేశారు, 4 ఫ్లోర్లు బిల్డింగ్ ఎక్కేశారు. నాకు స్వేచ్ఛ ఉందో, నాకు స్వేచ్ఛ ఉందని పైకి ఎక్కేశారు. ఏమన్నారంటే పైకి ఎక్కి, ఇప్పుడు నేను దూకేస్తాను. మీరు దూకేశారు అనుకో, దూకేసిన తర్వాత జరిగే పరిమాణం మీ చేతిలో ఉండవు. ఇంకా మీకు దూకడం స్వేచ్ఛ ఉంది, కానీ దూకిన తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్, ఆ పరిస్థితులను, పరిణామాలను ఆపే శక్తి మీ దగ్గర దూకే వరకే. దూకిన తర్వాత ఆపే అధికారం మీకు లేదు. దాన్ని తప్పించుకునే మార్గం మీకు లేదు. చేతిలో బండి ఉందని అందులో 200 వరకు చూపిస్తారు స్పీడోమీటర్. నా దగ్గర 250cc బైక్ ఉంది, 350cc బైక్ ఉంది. నా దగ్గర హార్స్ పవర్ కారు ఉంది కాబట్టి వేగంగా వెళ్తాను, బాగానే ఉంది. కాన్సిక్వెన్సెస్ ఏదైనా అక్కడ జరిగినప్పుడు దాన్ని ఎదుర్కొనే బాధ్యత మీదే. యూ హ్యావ్ ద ఫ్రూట్. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీకు ఫలం ఉంటుందండి. చాలా మంది ఏమంటారంటే నాకు ఈ స్వేచ్ఛ ఉందండి, మాకు ఈ స్వేచ్ఛ ఉంది. చాలామంది పిల్లలు వద్దని కొన్ని పర్యాలు అబార్షన్ చేసుకుంటూ ఉంటారండి. మాకు స్వేచ్ఛ ఉందండి, వీ హ్యావ్ ద ఫ్రీడమ్. కానీ ఒక ప్రాణిని చంపే అధికారము ఎవరికి కూడా లేదు. యూ డోంట్ హ్యావ్ ద అథారిటీ టు కిల్ ఎనీ వన్. దట్ సిన్. అది పాపం, అది భయంకరమైన పాపం అండి. మాకు స్వేచ్ఛ ఉందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మనం చూసినప్పుడు కొన్ని భయంకరమైన పరిణామాలు మనం ఎదుర్కొంటాం. అయితే ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ భయంకరమైన పరిమాణాలు మన జీవితాలు మనకు కలిగినప్పుడు మనం ఏమి ఎదుర్కొంటున్నా, వాట్ వీఆర్ చూసింగ్, మనం దేన్ని ఎన్నిక చేసుకున్నా. ప్రభు అంటున్నాడు ప్రవేశించండి. యూ హ్యావ్ ద టైం. చాలా పర్యాలు చాలామంది కలిసినప్పుడు వారు ఏమంటారంటే, బాబు ప్రభు నమ్ముకుంటాం కానీ మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదండి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదండి. నేను నమ్ముకుంటాను ఎప్పుడో తెలుసండి, అప్పుడు నమ్ముకుంటుందండి. ఎప్పుడు మంచం మీద నమ్ముకుంటుందండి. ఎందుకంటే యేసుప్రభు సమాధి చేస్తే జనాలు వస్తారు కదా యేసుప్రభు సమాధిలో. ఎందుకంటే యేసుప్రభు సమాధి చనిపోయినప్పుడు క్రైస్తవ సమాధి జనాలు వస్తారు, స్త్రీలు పురుషులు అందరూ సమాధి దగ్గరికి వస్తారు. అందరూ వచ్చి సమాధి దగ్గర వచ్చి కార్యక్రమం పాలు పంచుకుంటారు. అది క్రైస్తవులో ఉంది ఆ గొప్ప ఆశీర్వాదం. క్రైస్తవులు చనిపోతే అందరూ వెళ్ళచ్చు సమాధి దగ్గరికి. ఎనీవన్ కెన్ గో. చిన్నపిల్లలు రావచ్చు, పెద్దవారు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరు రావచ్చు. కొందరు ఆ సమాధి కోసం ప్రభువుని నమ్ముకుంటారండి. కొందరు పెళ్ళిళ్ళ కోసం నమ్ముకుంటారు. కొందరు పిల్లలు పుట్టాలని నమ్ముకుంటారు. కొందరు పెళ్ళి అవ్వాలని నమ్ముకుంటారు. అవునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, అయితే బైబిల్ చెప్తున్న మాట, మీరు ప్రవేశించండి. ఎంటర్ ఇంటూ ద నారో వే. ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించండి. కాబట్టి ఈ ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి సువార్త మార్గం మనకు బోధిస్తుందండి. సువార్త మార్గం బోధిస్తుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, ప్రభు అయ్యా రక్షించబడ్డ మేమేం చేయాలి, వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్ అని మీరు అడగొచ్చు. కానీ బైబిల్ ఎవరు తెలిసింది సమాధానము,
అపోస్తుల కార్యం 16:37 అపోస్తుల కార్యం 16:37 మీరు అనొచ్చు, రక్షించబడ్డాన్ని ఏం చేయాలి? వాట్ ఐ మస్ట్ డూ టు బి సేవ్డ్? బైబిల్ ఏమంటుంది చూడండి. అందుకు వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షించబడుదురు. There is only one way to be saved, that's believing Lord Jesus Christ. నాశనం అయిపోతే ఏం చేయాలి? మేము నాశనం అయిపోతే ఏం చేయాలంటే ప్రభుని నమ్ముకోవద్దు, అంతే. నాశనం అవ్వాలంటే ప్రభుని నమ్ముకోవద్దు. మీరు జీవనంలోకి రావాలంటే, మార్గంలో వెంబడించాలంటే, ఆశీర్వాదం పొందాలంటే ఒకే ఒక మార్గం అండి, అది పరిశుద్ధమైన మార్గం. యూ కెన్ చూస్ వాట్ యు వాంట్. మీకు ఏం కావాలి? ఏ మార్గం కావాలి? అటువలే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుసరించడానికి దేవుడు ఒక మార్గాన్ని మనకి ఇచ్చాడు, ఒక దిశను మనకి ఇచ్చాడండి. దేర్ ఇస్ అ డైరెక్షన్ వీ నీడ్ టు ఫాలో. దేర్ ఇస్ అ డైరెక్షన్. ఎందుకనగా ఈ మార్గము క్రమశిక్షణతో కూడింది. క్రిస్టియన్ లైఫ్ డిసిప్లిన్డ్ వే. ఇది క్రమశిక్షణతో కూడిన మార్గం. చాలామంది ఈ దినాల్లో కలెక్టర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా క్యాథలిక్ స్కూల్స్లో చదువుకున్నారండి. నాకు తెలిసిన ఒక కలెక్టర్ గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళు. సో వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చూసినా వారు ఏమనేవారంటే, అయ్యా పాస్టర్ గారు, మా అబ్బాయి క్యాథలిక్ స్కూల్లో చదువుకొని గొప్ప ప్రయోజకుడు అయ్యాడండి. ఈరోజు మా అబ్బాయి కలెక్టర్గా ఉన్నాడంటే అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ అంటాడండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ప్రభునందు ప్రియమైన దేవుడు, క్యాథలిక్ స్కూల్ అనే కాదండి, యేసుక్రీస్తు యొక్క మార్గమే క్రమశిక్షణ. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ డిసిప్లైన్డ్ వే. అది క్రమశిక్షణతో కూడిన మార్గం అండి, అనగా కఠినమైన మార్గం. ఇఫ్ యు వాంట్ టు జాయిన్ ఇన్ ఆర్మీలో చేరడము సులువైంది కాదండి. అయ్యా నేను ఆర్మీకి వెళ్ళిపోతానంటే రండి బాబు అంటారా? చెప్పండి, రా బాబు రా, జాయిన్ చేసుకుంటారా? రా బాబు రా అంటారా? నో, కఠినమైన మార్గం అది. మీరు ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే పొట్ట ఉండకూడదు, బక్కగా ఉండాలి, గంటకి కొన్ని కిలోమీటర్లు పరిగెట్టే వేగంతో మీరు ఉండాలి, కొండలు ఎక్కాలి, చెట్లు ఎక్కాలి, అన్ని విన్యాసాలు చేసే స్థితిలో మీరు ఉంటేనే కానీ ఆర్మీలో మీరు జాయిన్ అవ్వడానికి వీలు లేదు. క్రమశిక్షణతో కూడిన మార్గం. ఇట్స్ ఎ డిసిప్లిన్డ్ వే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘ దినాల్లో చాలామంది వారు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు కృపను చౌకగా చూస్తారు. ఇట్స్ ఎ చీప్. నో, యేసుక్రీస్తు మార్గము చౌక మార్గం కాదండి. ఇట్స్ ఎ ప్రీషియస్ వే. అది శ్రేష్టమైన మార్గము. దానిలో ప్రవేశించేవారు బహు కొద్ది మంది మాత్రమే. చూడండి, ఇక్కడ మైక్ ఉంది. ఈ మైక్ పనిచేస్తుంది మన దగ్గర. చాలా అద్భుతమైన వాక్యాన్ని మీకు ప్రకటించడానికి మైక్ ఉపయోగిస్తుంది. ఒకవేళ ఈ మైక్లో వైర్లన్నీ పీకేసి పెట్టాననుకోండి, పనిచేస్తుందా? పనిచేయదు. బికాజ్ ఇట్స్ నాట్ డిసిప్లైన్. అది క్రమంలో లేదు. అది క్రమం లేకపోతే పనిచేయదు. అటువలే మనుషులుగా మనం క్రమశిక్షణలో జీవించడానికి యేసుక్రీస్తు వారు ఈ మార్గాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి క్రైస్తులుగా మనం చూడవలసింది ఉన్నతమైన మార్గాన్ని మనం చూడాలి. దేవుని బిడ్డలుగా మనం ఉన్నతమైన మార్గాన్ని చూడాలి. చీప్ మార్గం కాదండి. నాట్ చీప్ వే, లేజీ వే. సోమరుతో కూడిన మార్గం అది క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవులుగా సోమరులుగా ఉండకూడదు. క్రిస్టియానిటీ డజంట్ చీప్ టు బి లేజీ పీపుల్. మనము దేవుని కొరకు జీవించాలి. అందుకే ప్రభువు అంటున్నాడు, ఇరుకు ద్వారం గుండా మీరు ప్రవేశించండి. అంత మాత్రమే కాదండి, ఇది ఒక ప్రత్యేకమైన మార్గము. ఇట్స్ ఏ డిఫరెంట్ వే. మీరు వెళ్ళిన మార్గం వంటిది కాదు, మీరు జీవించిన విధం వంటిది కాదు. ఇట్స్ ఎ స్పెషల్ వే. మీ జీవితాన్ని పరిపూర్ణంగా క్రీస్తు కొరకు సమర్పించుకునే జీవితాన్ని మీరు కలిగి జీవించేవారుగా ఉంటున్నారండి. ఈ మార్గంలో మీరు వెళ్తే, ఈ మార్గంలో వెళ్ళినప్పుడు కెరటాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి. ఇవన్నీ వచ్చినా మిమ్మలను నడిపించడానికి, కాపాడటానికి యేసు ప్రభువారు తన చేయి మీకు అందిస్తారు. ఇంతకుముందు మార్గంలో మనుషుల చేయి కోసం మనం చూస్తాం, కానీ ఈ మార్గంలో దేవుడి చేయి కోసం మనం చూస్తామండి. అటువలే ఇది సంతోషకరమైన మార్గం. ఇట్స్ ఎ డిలైట్ఫుల్ వే. ఇది సంతోషకరమైన మార్గం అండి. ఈ మార్గంలో మీకు బాధలు ఉండవు. బాధలు వచ్చినా బాధను పట్టించుకోరు.
వ్యాధులు వచ్చినా వ్యాధులు పట్టించుకోరు, దుఃఖం వచ్చినా దుఃఖాన్ని మీరు పట్టించుకోరండి. బికాజ్ ఇట్స్ ఏ డిలైట్ఫుల్ వే. మీకు సంతోషాన్ని ఇచ్చే మార్గము. యెషయా గ్రంథం 35 అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడ్డదండి. ఇది సంతోషాన్ని ఇచ్చే మార్గం అండి. ఒకసారి ఈ మాటను మీరు ఆలోచించండి. యెషయా గ్రంథము 35 అధ్యాయము 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గమును ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. అది మార్గమున ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వారి నిమిత్తం ఏర్పరచబడిన మార్గం. అందుకే నేను చెప్పిన మాట ప్రవేశించండి అన్నాడు. ఎవరైతే ప్రవేశించడానికి సిద్ధపడతారో ఆ మార్గమున నడవటానికి పోవటానికి ఎవరైతే సిద్ధపడతారో వారి నిమిత్తం ఏర్పరచబడిన మార్గము. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందుకు. ఒకవేళ మూర్ఖులు ప్రభుని అంగీకరించి, పాపులు ప్రభుని అంగీకరించి, దొంగలు ప్రభుని అంగీకరించి, వ్యభిచారులు ప్రభుని అంగీకరించండి, హంతకులు ప్రభుని అంగీకరించి వారి మార్గాలు మారిపోతాయండి. వారి జీవితాలు మారిపోతాయి, వారి పరిస్థితులు మారిపోతాయి, వారి ప్రవర్తన మారిపోతుంది. ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రభుని అంగీకరించిన వారు చాలా మంది దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, హంతకులు ఉన్నారు. ఇప్పుడు వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ద లైఫ్స్ ఆర్ చేంజ్డ్. ఎందుకనగా ఈ మార్గంలో ఎవరైతే నడుస్తారో వారి జీవితాలు మార్పు చెందుతాయి. ఇక్కడ జ్యోతి గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, చాలామంది హైందవ కుటుంబంలో వచ్చిన వారు చాలామంది ఉన్నారు. వారి జీవితం ఒకసారి అడగండి. ఒకప్పుడు ఎలాగుండేవారు, ఇప్పుడు దేవుడు వారిని ఎలా దీవించాడు. అప్పుడు ఎలాగుండేవారు, ఇప్పుడు ఆయన సఫారీస్ కూర్చున్నాడు. ఒకప్పుడు ఆయన ఇప్పుడు సఫారీస్ కూర్చున్నాడండి. ఒకప్పుడు ఆయన రిక్షా తొక్కేవాడు. దేవుడు ఏమా కలాసి అంటే మూటలు మోయడం, లేదా మూటలు మోసేవారు. మూటలు మోసే పరిస్థితి నుంచి దేవుడు తన జీవితాన్ని ఎలా మార్చాడు చెప్పండి. సఫారీ వేసుకొని కాలు మీద కాలు కూర్చుంటున్నాడండి. అనగా దేవుడు మార్పునిస్తారు. ఎవరైతే ఈ మార్గంలో వెళ్తారో, హూ ఎవర్ వాక్స్ ఇన్ దిస్ వే, ద లైఫ్ ఇస్ చేంజ్. వాళ్ళు అనుకోలేదు ప్రభుని నమ్ముకుని ఎలా ఉంటారని. వాళ్ళ 3 పిల్లలు కూడా పనిచేసేవారని, కష్టపడేవారంట. అప్పడాలు వేస్తే అప్పడాలు వేసి అప్పడాలు తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్మేవారు వాళ్ళు. అలాంటి పరిస్థితిని ఈరోజు దేవుడు వీరినే కాదు, అనేక మంది, కొన్ని లక్షల మంది, కోట్లాది మంది ప్రజల జీవితాలు దేవుడు తారుమారు చేసేసాడు. మనుషులు ఎందుకు పనికిరారు అనుకున్నారండి. వీరు ఎందుకు పనికిరారు అనుకున్న దేవుడు ఏం చేశాడు చెప్పండి. వారిని పనికొచ్చేవారుగా దేవుడు వారిని మలిచాడు. ఎందుకనగా ఎవరైతే ఆ మార్గంలో వెళ్తారో, ఆ జీవ మార్గంలో వెళ్తారో వారి మార్గాలు పూర్తిగా దేవుడు మార్చేస్తాడు. మనం చదివిన మాటలదే చూస్తారు. ఎవరైతే మూఢులు ఆ మార్గం గుండా వెళ్తారో వారి త్రోవలో తప్పుపోకుండా వారు వెళ్ళేవారుగా ఉంటారు. కాబట్టి ఇది సంతోషకరమైన మార్గం అండి. ఈ సంతోషకరమైన మార్గము ఇది ఎందుకు సంతోషకరం అంటున్నా తెలుసండి. ఈ మార్గము పవిత్రమైన మార్గం. ఇట్స్ ఎ క్లీన్ వే, పరిశుద్ధమైన మార్గము. ఈ మార్గంలో ఎటువంటి పాపానికి తోవ అనేది లేదు, తోవ అనేది లేదండి. అటువలే ఇది 8వ వచనంలో మనం చదివిన మాట. యెషయా గ్రంథం 35 అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథం 35 అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథం 35 8వ వచనంలో, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గము. ఇట్స్ ఏ హోలీ వే. అది పవిత్రమైన మార్గం అండి. ఇట్స్ ఏ హోలీ వే. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గంలో పోవారికి, కాబట్టి పోవారి కొరకు ఏర్పరచబడ్డ మార్గం. ఇట్ ఎ సర్టన్ వే ఫర్ సర్టన్ పీపుల్. అందరికి కాదు, ఇట్స్ ఓన్లీ ఫర్ సర్టన్ పీపుల్. ఇట్స్ ఎ సర్టన్ వే ఫర్ సర్టన్ పీపుల్. ఆ పోవారిలో దేవుడు నన్ను, మీలో కొందరు దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు చెప్తున్న మాట. కొన్ని పర్యాలు ఈ సత్యం చాలా మందికి అర్థం కాదండి. నో మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్ సీక్రెట్. చాలా మందికి అర్థం కాదు. వారు అనుకుంటా మేము బతికేము, మేము జీవిస్తున్నాము, మాకు పెళ్ళయింది, మేము పిల్లలకు అన్నాం, ఇంకేమైంది, పోవడమే. దిస్ ఇస్ నాట్ లైఫ్. దిస్ ఇస్ నాట్ లైఫ్. మనం పుట్టడం,
పెరగడం, చదవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఇంతేనా జీవితం అంటే? నో. ఈ జీవితం కేవలము లిమిట్తో కూడిందని, కానీ దేర్ ఇస్ ఏ ఎటర్నల్ లైఫ్. ఒక నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన. చదవండి మత్తయి సువార్త 11:25 వచనము. తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును. చూడండి, దేవుడు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతిని దేవుడు తెలియపరచలేదు. నాట్ ఎవ్రీవన్ నోస్ దిస్ సీక్రెట్, ఓన్లీ ఫ్యూ పీపుల్. ఆ కొందరిలో మీరున్నారు. కాబట్టి ఇది ప్రత్యేకమైన మార్గము, పరిశుద్ధ మార్గము. ఇది కొందరికే. అటువలే ఇది నమ్మకమైన మార్గం అండి. ఇట్స్ ఎ కాన్ఫిడెన్స్ వే. ఇట్స్ నమ్మకమైన మార్గం. ఈ మార్గం నడిచేవారు వారు తప్పుపోరండి. ఇఫ్ యు వాక్ ఇన్ దిస్ వే, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి డిస్ట్రాక్టెడ్. మిమ్మల్ని ఆ మార్గంలో పోనీయకుండా ఆపే శక్తి కానీ అధికారం కానీ ఎవరికీ లేదు. నా చేతిలో నుంచి వారిని ఎవరు కూడా అపహరించలేరు ప్రభు చెప్తాడండి. నో వన్ కెన్ టేక్ యూ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అటువలే ఇది ఆనందభరితమైన మార్గం అండి. ఇట్స్ ఎ చీర్ఫుల్, సంతోషకరమైన మార్గం అండి. ఈ లోకంలో సంతోషం అండి, సంతోషము, యేసుక్రీస్తులో జీవించిన సంతోషం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసునందు రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసునందు రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. దేవుడు మన జీవితాల్లో మన ప్రభు అంగీకరించిన దినం మొదలుకొని ఇప్పుడు వరకు చూస్తే వీఆర్ వెరీ హ్యాపీ పీపుల్. ఆ సంతోషం మీలో ఉందా? ఆ సంతోషం మీలో ప్రభుని అంగీకరించిన ముందు ఎందుకు మా జీవితం, ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు జీవిస్తున్నాం అనే ఆలోచనతో ప్రారంభించిన జీవితం ఇప్పుడు ఏముంటుందంటే, నా జీవితం సంతోషంతో మారిపోయింది. యువర్ లైఫ్ విల్ చేంజ్ విత్ హ్యాపీ. యూ వాంట్ టు మేక్ పీపుల్ హ్యాపీ. నీవు మాత్రమే సంతోషంగా జీవించడం కాదండి, నీతో ఉన్న వారందరినీ కూడా సంతోషంగా మార్చడమే దేవుడు మీకు ఇచ్చే మార్గము. ఈ మార్గం ద్వారా మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. యూ విల్ ఫైండ్ యువర్ డెస్టినీ త్రూ దిస్ వే. ఈ మార్గం తప్ప వేరొక మార్గము లేదు, వేరొక మార్గం లేదండి. యోహాను సువార్త 10:10 ఈ మార్గం తప్ప వేరొక మార్గము లేదు. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, మీరు వెళ్ళటానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వేస్, బట్ దోస్ వేస్ విల్ టేక్ యూ టు డిస్ట్రక్షన్స్. కానీ యేసుక్రీస్తు మార్గము మిమ్మలను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. యోహాను సువార్త 10:10 దొంగతనమును హత్యను నాశనమును చేయటకే వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎటర్నల్ హ్యాపీనెస్. దేవుడు మీకు అబండెంట్ లైఫ్, సమృద్ధి అనగా ఏ లోటు లేని జీవితం. అవునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ప్రసంగి గ్రంథము 11:3 ఈ లోకమంతా మనం చూచినప్పుడు అంతా వ్యర్థము. దయతో అర్థం చేసుకోండి, ఈ లోకములో ఈ సూర్యుని కింద జరిగేదంతా కూడా మనం చూచినప్పుడు అంతా వ్యర్థమే. వ్యర్థం. ఎవ్రీథింగ్ ఇస్ వెన్. సూర్యుని కింద జరిగేదంతా కూడా వ్యర్థమే, అంతా వ్యర్థమే. ఈ జీవితం తర్వాత మరొక జీవితం లేదండి, ఒకే జీవితము. బహుశా ఈ జీవితం తర్వాత మనకు మరొక జీవితం లేదు, ఒకే జీవితం, పరలోక జీవితం లేదా నరక జీవితం. యు హావ్ నో అదర్ లైఫ్ ఎక్సెప్ట్ యూ హ్యావ్ two lives. One is hell or heaven. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మీరు పట్టుకోవాలి. వాట్ యు వాంట్? యు వాంట్ హెవెన్ ఆర్ హెల్? మీకు నరకం కావాలా, పరలోకం కావాలా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, చివరిగా మాట ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 9:27 దేవుడు చెప్తున్న మాట అండి. దేవుడి వాక్యం మనతో చెప్తుంది. ఒకవేళ ఇంకా మనము
నిజ దేవుడైన రక్షకుడు యేసు క్రీస్తు వారిని మనం తెలుసుకోకుండా ఉన్నట్లయితే గాడ్ ఇస్ గివింగ్ ఆపర్చునిటీ టు యూ. కమ్, రండి రండి. ఇట్స్ యువర్ విష్ వెదర్ యు కమ్ ఆర్ నాట్. అది మీ నిర్ణయం. కానీ కొన్నిసార్లు దేవుడు మీరు బలవంతం చేసినప్పుడు, వాక్యం బలవంతం చేసినప్పుడు దేర్ ఇస్ నో వే ఫార్ యూ టు ఎస్కేప్ ఇట్. చదవండి హెబ్రీ రాసిన పత్రిక 9:27. మనుషులు ఒకేసారి మృత్యు పొందవాలని నియమింపబడి, మనుషులు ఒకేసారి మరణిస్తారు. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినచో ఆయనతో కొన్ని వేల సంవత్సరాలు ఆయనతో పాటు ఉంటారు. మనుషులు ఒక్కసారి మరణిస్తారు. నిర్ణయించబడిందండి. గాడ్ హస్ అపాయింటెడ్ మ్యాన్ వాంట్స్ టు డై, బట్ ఆఫ్టర్ దిస్ దేర్ ఇస్ అ జడ్జ్మెంట్. తర్వాత ఏమని చెప్పండి? ఆ తర్వాత తీర్పు జరుగును. ప్రేమ దేవుని బిడ్డలారా, తీర్పు అన్నది ఉందండి. దేర్ ఇస్ అ జడ్జ్మెంట్. మనం తప్పు చేస్తే మనం కోర్టుకి వెళ్తాం. కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్లు, ఆ జడ్జి గారు మనం చేసిన క్రియలు బట్టి మనము తప్పు చేసామా మంచి చేసామా దాన్ని బట్టి మనకు తీర్పు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేర్ ఇస్ అ జడ్జిమెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆన్ దిస్ ఎర్త్ వన్ డే. ఆ తీర్పు త్వర రాబోతుంది. ఈ సమయంలో మీరు ఏ రీతిగా ఉన్నారు? ఏ మార్గంలో వెళ్తున్నారు? ఒక మార్గము జీవ మార్గము, రెండో మార్గము మరణ మార్గము. ఏ దారి కావాలో కోరుకోండి. యూ కెన్ విష్. ఏ దారి కావాలో కోరుకోండి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ అబండెన్స్, లైఫ్ ఆఫ్ బ్లెస్సింగ్, లైఫ్ ఆఫ్ అబండెంట్ లైఫ్, జీవ మార్గము. లేదయా నా జీవితం ఇలాగే వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు మీకు కావాల్సిన మరొక మార్గం ఏంటి చెప్పండి? మరణ మార్గము. అయితే ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. పరలోక రాజ్యంలో ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. పరలోక రాజ్యం మీ అందరిని చూడాలనేది దేవుని కోరిక, నా కోరిక. ఇఫ్ యు మిస్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబిలిటీ. మీరు తప్పిపోయారంటే అది నా బాధ్యత కాదు. కానీ దేవుడు మీ అందరిని కూడా రక్షించాలని ఆయన కోరుకుంటున్నాడు. చివరగా సామెతలు 27:1 రేపేం జరుగుతుందో మీకు తెలియదండి. యూ డోంట్ నో అబౌట్ టుమారో. కరోనా రాకముందు ప్రజలు అందరూ కూడా అర్థం కాలేదు మరణం అంటే ఏటో. ఎవరు భయపడేవారు కాదండి. కానీ కరోనా వచ్చి అందరికీ భయం నేర్పించింది. భయం లేని వ్యక్తి ఎవరు కూడా, ఆఖరికి అధ్యక్షుడు మొదలుకొని ఆ పొలంలో పనిచేసి కూలి పని చేసే వ్యక్తి వరకు అందరికీ భయం అనేది ఏర్పడింది. యూ డోంట్ నో అబౌట్ టుమారో. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. చదవండి సామెతలు. అయితే రేపటి దినమును గూర్చి అక్షేపడకము. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలీదు. రేపటి దినము గురించి అక్షేపడొద్దు. ఏ దినమున ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈ సమయంలో మీ ముందు ఒక నిర్ణయం ఉంది, ఒక మార్గం ఉంది, ఒక డిసిషన్ ఉంది. మీ ఇష్టం. యూ కెన్ టేక్ వాట్ ఎవర్ ద డిసిషన్ యూ వాంట్. ఇఫ్ యూ వాంట్ హెవెన్, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇఫ్ యూ వాంట్ హెల్, అది మీ ఇష్టం. బట్ గాడ్ వాంట్ యూ టు బీ ఎంటర్ ఇన్ టు హెవెన్. మీ అందరూ కూడా ఆయన మార్గంలో వెళ్ళాలని, రావాలని ఆయన మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేనే మీకు విశ్రాంతినిచ్చేదను. యేసు ప్రభువు తన 2 చేతులు చాచి రండి అని పిలుస్తున్నాడు. కమ్. మీ బాధలు, మీ సమస్యలు, మీ కష్టాలు, మీ వ్యాధులు, వీటన్నిటిని ప్రభు దగ్గర పెట్టండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన తన చిత్త ప్రకారమైన సంకల్పంలో మీ జీవితాల్లో కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ పవిత్రమైన మార్గంలో మీరు నడవటానికి సిద్ధంగా ఉంటే ప్రభు మిమ్మలను ప్రేమతో పిలుస్తున్నాడు. దాంతో ప్రార్థన చేస్తాను మీరు కొరకు. ప్రేమగలిగిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీ గొప్ప నామానికి వందనాలు. ఇంతవరకు ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. మా ముందు 2 మార్గాలు ఉంచి ఉన్నారు. 1 పవిత్రమైన మార్గము, 2 అపవిత్రమైన మార్గము. ఈ పవిత్రమైన మార్గము నాయన అది సంకోచితంగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది.
ఈ లోకంలో ఉన్న విశాల మార్గం చూడటానికి బ్రహ్మాండంగా ఉంటుంది, చూడటానికి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కానీ చివరికి అది మా జీవితాన్ని, మా ప్రాణములను నరకానికి తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. ఈ సమయంలో ప్రభువా, మీ వాక్యాన్ని ప్రకటించడానికి నాకు మీరు ఈ సహాయం అనుగ్రహించారు, ఈ కృపను అనుగ్రహించారు. వాక్యం నా ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు మలచమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఈ సమయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవటానికి నైనా వారిని మీరు పురుకొల్పమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతలోకి వాక్యం ద్వారా మీ నామాన్ని మీరు మహింపరుచుకున్నారు. అందుని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. The voice of the gospel